ఎన్ని రోజులు లవ్ జిహాద్ అనేది ఉంటది అంటే మీరు నమ్మలేదు. చూడండి. జై హింద్. మన భారతదేశంలో మత కలహాలు సృష్టించాలని వాడుతున్న కొత్త ఆయుధం లవ్ జిహాద్. అవును, మీరు సరిగ్గానే విన్నారు. చూసారా, ఈయన ఒక ఆర్మీ వ్యక్తి, దేశభక్తి ఉన్న వ్యక్తి. ఆయనే చెప్తుండు, జర్రా హిందూ అమ్మాయిలు గౌర్సే సునియే. స్టేట్స్ కి వాళ్ళ ముస్లిం యూత్ ని పంపించి మన హిందూ అమ్మాయిలను అన్యాయంగా ట్రాప్ లో వేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళ పేర్లు మార్చి వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్రేమ అనే పేరుతో వస్తారు, అతి ప్రేమ చూపిస్తారు, జెన్యున్గా ఉంటారు, లాయల్గా ఉంటారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత సిచ్యువేషన్ని బట్టి మార్చేస్తారు. ఆర్ఎల్స్ పెళ్లికి ముందే ఆవిడ మారడానికి సిద్ధంగా ఉంటే అప్పుడే మార్చేస్తారు. ఈ సంస్థ ప్రకారంగా రోజు 20 నుంచి 25 అమ్మాయిల్ని ఇలాగే అన్యాయంగా మోసం చేసి పెళ్లి చేసుకుని చాలా సంస్థలు ఉన్నాయి. బ్రాహ్మణ్ అమ్మాయికి, కాప్ అమ్మాయికి, రెడ్డి అమ్మాయికి, దళిత అమ్మాయికి, ఇలా చాలా రకాల క్యాస్ట్ అమ్మాయిలకి ఒక్కో రేటు పెట్టి మరీ డబ్బులు ఇస్తారు అని కూడా అంటారు. ఈ సమయంలో మన యూత్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మన దేశాన్ని హాని కలిగించాలని ఎంతకైనా దిగజారుతారు. మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియచేయండి. ఖచ్చితంగా డిస్క్రైబ్ చేసి అరే వీళ్ళు లవ్ జిహాద్ చేసేస్తున్నారా అని మాత్రం అనను. జస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటా అంతే. మీరు దాన్ని అర్థం చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో నేను ముస్లింలను అన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఈవెన్ ముస్లిమ్స్ కూడా నేను వాళ్ళని అనట్లా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ముస్లిం వ్యక్తిని తప్పు అనట్లా. వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ వేలో వాళ్ళు కరెక్టే. అండ్ వాళ్ళ అల్లా కోసం ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ పాపులేషన్ వాళ్ళ బతుకు కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్టే. నువ్వు వాళ్ళని తప్పనడానికి లేదు. వాడు హిందూ అమ్మాయిని కానీ, క్రిస్టియన్ అమ్మాయిని కానీ, ఏ అమ్మాయినైనా కానీ వాడు ప్రేమించి మతం మార్చి పెళ్లి చేసుకుంటుండు అంటే నువ్వు దాన్ని లవ్ జిహాద్ అని ఎట్లా అంటావు? అది ప్రేమ. ఆ అమ్మాయి దానికి అంగీకరించింది, ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసి మతం మారుతుంది అంటే మనకు అది లవ్ జిహాద్లా అనిపించవచ్చు. బట్ వాడి పర్స్పెక్టివ్లో అది వాడి తెలివి అనుకోవచ్చు, వాడి ప్రేమ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, వాడి స్వార్థం అనుకోవచ్చు. వాడి పర్స్పెక్టివ్లో వాడు కరెక్టే. దట్స్ ఇట్. అర్థం చేసుకోండి. నేను ముస్లిం అని అనట్లా, హిందువులనే అంటున్నా. సో అది ఇప్పుడు వీడియోలోకి పోదాం. ఇట్లా బైక్ పైన కానీ ఎక్కడైనా కానీ ఒక హిందూ అబ్బాయి ఆ బైక్ పైన హిందూ పేరు కానీ ఏదైనా తాయెత్తు కానీ వాడు బొట్టు పెట్టుకొని కానీ కనబడి వెనకాల ముస్లిం అమ్మాయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు వెంటపడతారు. ఖచ్చితంగా హిందూకే సాత్ కైకు घूमरेतू అని ముస్లిం అమ్మాయిని తిడతారు. అరే అని కొడుతున్నారేంట్రా మీరు, పిచ్చినా కొడకల్లారా? అమ్మాయి ఇష్టంతో వాంతో ఉంది, బురకా వేసుకొని ముస్లిం అమ్మాయి అయినంత మాత్రాన వాడు హిందూ అయినంత మాత్రాన వాడిని ఎట్లా కొడతారా మీరు? తెలిసి మావా నీకున్నంత మత పిచ్చి మన ఏరియాలో ఎవడకుండదురా. మళ్ళీ వీడు అకౌంట్ హైదరాబాద్ అకౌంట్ సౌదీ అరేబియా నుంచి నడుపుతున్నాడు వీడు. కమెంట్లలో సైకియా, గుడ్ జాబ్ భాయ్, అల్లా హుకుం కరేగా, సూపరు అని చెప్పి ముస్లింలు అందరూ వాడికి పాజిటివ్ కమెంట్లు పెడుతున్నారు. నేను ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతారా, ఒకవేళ అక్కడ ఒక హిందూ అమ్మాయి ఉంటే, ముస్లిం అబ్బాయి ఉంటే ఎవడైనా వెళ్ళి అలా కొడతాడారా? ఆ అమ్మాయిని అట్లా క్వశ్చన్లు అడిగితే, ఆ అమ్మాయిని తిడితే, ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చి గుద్దవల కొడతాడు ఆ పొరలది. వాడు హిందూ ఆ ముస్లిం అని చూడ్డాడు. అరే నా బిడ్డ నా ఇష్టం ఉన్నంతో తిరుగుతుంది, నువ్వు ఎట్లా తిడతావురా అని లేస్తాడు. ఫస్ట్ ఆన్ గుద్దవల కొడతాడు క్వశ్చన్ చేసినోడు. అట్లుంటారు హిందూ పేరెంట్స్. ఎర్రి పూకులు, అది ఎర్రి పూకులతో ఆర్గ్యూ చేయకూడదు అన్న టెంప్లెట్ పడుతుంది అప్పుడు హిందూ పోరోళ్ళకి. మీ అమ్మ అనవసరంగా వెళ్ళాను రాబోయి హిందూ పోరితోని ముస్లిం పోరోడు తిరిగితే అనవసరంగా క్వశ్చన్ చేసిన వచ్చాలు అయ్యా మమ్మల్ని కొడుతున్నాడు, ఆని కొట్టకుండా అర్థం చేసుకుంటలేడు అంటారు. అట్లుంటుంది మన ఎర్రిపుక్ తత్వం. బట్ వాళ్ళ చూడు ఎట్లున్నది. వాళ్ళని తప్పనా నేను తప్పు హిందూస్ది. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నీకు. చూసినా వాడు బండి నంబర్ పెట్టి మరి పేర్లు అడిగి మరి ముస్లిం అమ్మాయిని ఫ్రీగా తిరగనిస్తలేడు. పోరోని పేరు అడుగుతుండు, దొరికితే ఇంక 2-3 జమ అయితే కొట్టేస్తారు పోరోని. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఇటువంటివి ఎవరు చెయ్యర్రా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు డబ్బుల కోసం. బట్ నేను రియాలిటీ థింగ్స్ పట్టుకొస్తున్నా. సో ఇటువంటివి ఇంకా తీసుకురావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకో. వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు, లేకపోతే నేను ఎక్కువ వీడియోలు చేయలేను. అది సబ్స్క్రైబ్. థ్యాంక్స్. నమస్తే. देखो ये बच्चियां हिंदुओं के साथ कटलों के साथ फिर रही इस्लाम का नाम खराब कर रहे हैं. నీకు సిగ్గు లేదా ఇట్లా తిరగడానికి, వేరే మతముడితో తిరగడానికి నీకు సిగ్గు లేదా అని ఒక ముస్లిం అమ్మాయిని తిడుతున్నాడు.
पोटियां वीडियो लो हाँ ठहरो भैया ठहरो ठहरो అదే ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయితో తిరిగి ఉంటే హిందూ అబ్బాయిలు వెళ్ళి అట్లా తిట్టి ఉంటే అట్లా తిట్టినట్టు కొట్టినట్టు మాట్లాడి ఉంటే ఫెమినిస్టులు అందరూ వచ్చి మీద పడిపోయేటోళ్ళు. సిగ్గులేదా మీకు హిందువులకి? ఒక అమ్మాయి ఫ్రీగా తిరగనివ్వరా అని చెప్పి క్వశ్చన్ చేసేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, వాదించేటోళ్ళు. అంటే ముస్లిం అమ్మాయిలు కాదా? వాళ్ళ గురించి మాట్లాడరా? మాట్లాడితే అబ్దుల్ గాడు వచ్చి మీకు గుద్దవల కొడతాడు. అందుకే కదా మీకు భయము. ये पोटियां आए तो भैया कटलों के साथ फिरें ढेरों के साथ फिरें ढेरों के साथ सो के पैदा करें शायद बच्चे పరిగెడుతుండు, చేజ్ చేస్తుండు ఆ అమ్మాయిల్ని. మళ్ళీ ఇది మన తెలంగాణలో. भैया ठहरो ठहरो మన భారతదేశంలో चलाना है ढेरों के साथ फिरेंगी माँ खाली है गरीबी गरीबी खाली है अरे అరే రే రే వాళ్ళ అమ్మని తిడుతుండ్రా, పాపం రా అమ్మాయిలు. మినిమం రెస్పెక్ట్ లేదురా. ఫెమినిస్టులు అందరూ ఎక్కడున్నారు? మీరు రండి, మీరు రావాలి, మీరంతా రావాలి. అమ్మాయిలకు ఇంత అన్యాయం జరుగుతుంది. भाई ढेर के साथ पकड़ते बैठे दोनों आका भोगमान लोग की बच्चे आए देखो अरे इसको लोग देखो ढेर आना जी ढेर आना हुआ नहीं देख रहे तुम क्या అబ్బబ్బబ్బబ్బా, ఇది మరీ దారుణం రా. देखो ఇంత జరిగినా కానీ ఆ ముస్లిం అమ్మాయిల పేరెంట్స్ వచ్చి పని కొట్టరు, తిట్టరు, అప్రిషియేట్ చేస్తారు. ఉల్టా వాళ్ళ బిడ్డల్ని కొడతారు, తిడతారు. నువ్వు ఎందుకు అట్లా చేసినావు అని. అదే ఒక హిందూ అమ్మాయి పేరెంట్స్ వస్తే మా అమ్మాయికి ₹1,00,000 జీతం రా నెలకి, నువ్వు ఎట్లా తిడతావురా అమ్మాయిని అని చెప్పి వాడిని కొడతారు, తిడతారు. అట్లుంటుంది మనతో. ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయితో జస్ట్ రోడ్డు మీద కనబడితేనే ఇంత రచ్చ చేస్తున్నారు. అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా కొడుతున్నారు, తిడుతున్నారు. వీళ్ళ కోసం ఏ ఫెమినిస్ట్ వచ్చి మాట్లాడది. అదే ఒక ముస్లిం అబ్బాయి కంటెంట్ చేస్తారు, వీడియోలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఒక హిందూ అమ్మాయిలతోనే చేస్తారు. అప్పుడు ముస్లిం కమ్యూనిటీ వచ్చి క్వశ్చన్ చేయదే వీళ్ళని. ఒక ముస్లిం అబ్బాయి ర్యాండమ్గా వెళ్ళి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, తిరిగితే, ఏదైనా చేస్తే అప్పుడు వచ్చి ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని ఏమన్నదే అంటే అమ్మాయిలు అయితే తిట్టేస్తారు, కొట్టేస్తారు. అదే అబ్బాయిలు అయితే వాళ్ళని అప్రిషియేట్ చేస్తారా? అదే నేర్పుతుందా మీ ఇస్లాం మీకు? ఒక ఇమ్రాన్ అనే అబ్బాయి 23 మంది హిందూ అమ్మాయిలతో నగ్నంగా ఫోటోలు తీసుకొని వాళ్ళని వేసి ఎంజాయ్ చేసి వాళ్ళని వేసి బ్లాక్మెయిల్ చేసిండు. 50 మంది అమ్మాయిలు నా టార్గెట్ అని ఇన్స్టా స్టోరీ పెట్టుకుంటే వాన్ని హిందూ పోరోళ్ళు వెళ్ళి వాన్ని జీబ్ అలగలో కొట్టిండ్రు. అప్పుడు మీ ముస్లిం కమ్యూనిటీ ఏం చేసింది? వాడిని ఏం పీకలేదే. అదే ఒక ముస్లిం అమ్మాయి అయి ఉంటే వాడిని చంపేసేటోళ్ళు కదా. అదే ఒక ముస్లిం అమ్మాయి అయి ఉంటే ఆవిడ వాడి ప్లేస్లో వాడిని చంపేసేటోళ్ళు కదా అమ్మాయి అని చెప్పి. అది మీ ఇస్లాం మీకు నేర్పిస్తుంది. అండ్ హిందూ అమ్మాయిలు కూడా మీకు సిగ్గు లేదు కదా, కులం పిచ్చి ఎక్కువ. సరే ఆ కుల పిచ్చి అయినా సరిగ్గా లేదు కదా, డబ్బులు ఉంటే చాలు వెళ్ళి చీకేస్తారు. హిందూ పేరెంట్స్కి సిగ్గు లేదు. ఒక హిందూ అమ్మాయి ఎవ్వరితో అయినా సరే ఏ వేస్ట్ రాబోయ్, దీని గురించి మాట్లాడి వేస్ట్. మీ అమ్మ ఉల్టా మనన్నే తిడతారు. ఇప్పుడు ఈ వీడియో చేసినందుకు నన్నే తిడతారు. అట్లుంటుంది మన హిందూ పోరోళ్ళది. ఇట్స్ హర్ చాయిస్ అంటారు మళ్ళీ ఈ ఫెమినిస్టులు వచ్చి. అరే నేను అదే అంటున్నా, మరి ముస్లిం అమ్మాయి కాదా? ఇట్స్ హర్ చాయిస్ అని అక్కడ ఎందుకు అంటలేరు మీరు? అబ్దుల్ గాడు మీకు గుద్దవల కొడతాడు, అంటే ఫెమినిస్టులకు గుద్దవల కొడతాడు అబ్దుల్ గాడు ఎక్కువ తక్కువ మాట్లాడితే. ఏదో హిందూయిజంలో మీకు ఫ్రీడమ్ ఉంది, హిందూ పేరెంట్స్ అంతా పట్టించుకోరు, డబ్బులనే కేర్ చేస్తారు కాబట్టి ఏదో కూతురు సాఫ్ట్వేరు డబ్బులు కొని సంపాదించగానే ఇక విచ్చలవిడిగా తిరిగినా కానీ మా కూతురు డబ్బులు సంపాదిస్తుంది, దాని ఇష్టం వచ్చినట్టు బతకనియకపోతే అది కూడా మాకు డబ్బులు ఇవ్వదు. ఎంగేయండి మీరు అమ్మ అందరూ కలిసి. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు, జీవునెక్కాలి రాకెట్ లాగా. బట్ వాడెవడు, ఏంది అసలు ఓట్ బ్యాంక్ ఏంది, పాపులేషన్ ఏంది, ఎవరిని చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఆ థింగ్స్ పెట్టుకోండి. హిందూ పేరెంట్స్కి బుర్ర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ముస్లిం పేరెంట్స్ చూడండి వాళ్ళ అమ్మాయిలను ఎట్లా కాపాడుకుంటున్నారు, ఎట్లా పెంచుతున్నారు. ఎంత బుర్కా, వాళ్ళ దాంట్లో బుర్కా అనే థింగ్ లేదు, హిజాబ్ అనే థింగ్ ఉంది ఇట్లా కనిపించేది. బట్ వాళ్ళు బుర్కా చేస్తున్నారు ఫేస్ కనబడకుండా.
అంత ఉంటుంది వాళ్ళకి, అంత కాపాడుకునే తత్వం ఉంటుంది ముస్లిం అమ్మాయిల్ని వాళ్ళ దాంట్లో. అదే హిందువులకు ఉందా? హిందూ తల్లిదండ్రికే లేదు. మా అమ్మాయి మొగోడి కంటే కిరాక్. ఒక ముస్లిం అమ్మాయితో ఒక హిందూ అబ్బాయి జస్ట్ పక్కన నడుచుకుంటూ వస్తేనే 100 కళ్ళు ఇట్లా చూస్తాయి, ఎవడ్రా వీడు అని. 100 మంది ముస్లింలు వచ్చి క్వశ్చన్ చేస్తారు, మీద పడతారు. అదే మనం డైలీ ఎంతో మంది హిందూ అమ్మాయిలు ముస్లింలతో విచ్చలవిడిగా తిరగడం మనం గమనిస్తాం. డైలీ కొన్ని లక్షల మంది అమ్మాయిలు తిరుగుతారు, వీడియోలు చేస్తారు. అంతెందుకు మన దగ్గర ఇన్ఫ్లుయెన్సర్స్ ముస్లింలతోనే హిందూ అమ్మాయిలు వీడియోస్ చేసుకుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టింగ్లు చాలా చేసుకుంటారు. సో ఈ ముస్లింలకి ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలతో తిరిగితే ప్రాబ్లం లేదు, బట్ ఒక ముస్లిం అమ్మాయి మాత్రం హిందూ అబ్బాయితో తిరిగితే మాత్రం ఎక్కడా లేని పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇస్లాం నేమ్ ఖరాబ్ చేస్తున్నారన్న థింగ్ వచ్చేస్తుంది. అదే విషయం మీరు అబ్బాయిల మీద ఎందుకు పెట్టరు? ముస్లిం అబ్బాయిలను కూడా హిందూ అమ్మాయిలతో తిరగకని చెప్పండి, అట్లనే కొట్టండి తిరిగితే. బట్ వీళ్ళు కొట్టరు, రాజకీయం. అంతెందుకు, నీకు ఒక 100లో ఒక 2-3 ముస్లిం అమ్మాయిలు కూడా మన దగ్గర లేరు. హిందూ అబ్బాయిలతో వీడియోలు చేసి ఎగిరే సెలబ్రిటీలు కావచ్చు, సీరియల్ యాక్టర్లు కావచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు. చూపి నాకు చాలా తక్కువ, రేర్ కేసెస్, బట్ రివర్స్ ఏ లాట్ ఆఫ్ కేసెస్. అదే డిఫరెన్స్ గమనించండి. ఇస్లాం ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోవింగ్ రిలీజన్ ఇన్ ది వరల్డ్. ఎందుకు అనుకున్నారు? ఇందుకే, సింపుల్. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనుకో, వాళ్ళకి పాపులేషన్ పరంగా బెనిఫిట్, పుట్టే పిల్లలకి ముస్లిం పేర్లు పెడతాడు, వాళ్ళకి ఓటు బ్యాంక్ పరంగా బెనిఫిట్, దెన్ ఆటోమేటిక్ వాళ్ళు పొలిటికల్లీ రిలీజియస్లీ స్ట్రాంగ్ అయినట్టే. అదిదా కాన్సెప్ట్. అండ్ వాళ్ళు చేసేది కరెక్టే వాళ్ళ వేలో. నేను దాన్ని తప్పను, నేను దాన్ని జిహాద్ అనను, నేను దాన్ని వాళ్ళ స్ట్రాటజీ అంట. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇతను తెలుసు మీకు, శ్రీహాన్ అనే వ్యక్తి. వీళ్ళ పేరెంట్స్ పేరు షేక్ అమీర్ పర్వీన్ షేక్, మదర్ పేరు. తిను ఒక సిరియా అనే హిందూ అమ్మాయిని తొందరలో పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటా. ఇతన్ని మీరు గమనిస్తే ఇతనిలో మనకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి కనబడవు. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను అప్పుడు మెన్షన్ చేసిన వాళ్ళల్లో కూడా. సో వీళ్ళు వాళ్ళ పుట్టే పిల్లలకి హిందూ పేర్లు పెడతారని అనుకుంటున్నా. అండ్ కన్వర్షన్ అలాంటివి ఏమీ చెయ్యరు. అండ్ వీళ్ళు కల్చర్ని బాగా ఫాలో అవుతారు, అదొకటి నాకు నచ్చుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఫాలో అయ్యే కల్చర్ని వాళ్ళు ఎక్కువ చూపెట్టరు వాళ్ళ ఫీడ్లో, ఎందుకంటే మీకు తెలుసు. బట్ పేరెందుకు మార్చుకున్నారు మీరు? అంటే ముస్లిం అమ్మాయిలు అంటే వాడు పూరా రిచ్చా అనేది వాళ్ళ ముస్లిం అబ్బాయిలోనే చూసుకుంటారు. కానీ మన హిందూ అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా? ఈవెన్ హిందూ పేరెంట్స్ కూడా ఒక హిందూ అబ్బాయి అయ్యి ఉండి వాడు పూర్ అనుకో ఇట్లా మాట్లాడతారు. Why do you need a man? What for? Happy on your own. That's fine. నేను సింగిల్ ఉంటా, నాకేం అవసరం, నాకు అసలు ఒక మగాడితో పని ఏముంది అంటారు. అదే ఒక హిందూ కానీ ముస్లిం అబ్బాయి ఒక రిచ్ మ్యాన్ అయ్యి ఉంటే అయితే వీళ్ళు ఎట్లా మాట్లాడతారు తెలుసా? Seth mean to me. Seth is my entire being. He's my entire universe. My whole life revolves around myself. హ్యూజ్ ప్రాపర్టీ, వన్ నా సర్వస్వం, నా హోల్ లైఫ్ అని మాట్లాడతారు. మన హిందువులకి డబ్బు ముఖ్యం, బట్ ముస్లింలకి డబ్బు కన్నా ముందు వాళ్ళ ఇస్లాం ముఖ్యం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ నేను ముస్లింలకే సపోర్ట్ చేస్తా, వాళ్ళ వేలో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. ఇది లవ్ జిహాద్ అది ఇది అంటారు, కానీ ఉంది లవ్ జిహాద్ అనేది ఉంది. అరే వాడు నీ కళ్ళ ముందరనే చేస్తున్నారు, అది జిహాద్ చేసినా కానీ నువ్వేం వీక్తున్నావు? మరి ఏం వీగలేకపోతున్నావు కదా, మూసుకో, దట్స్ ఇట్. వాళ్ళు వీక్తున్నారు కదా, వాళ్ళు వీకేదాన్ని నువ్వు పీకకని ఎట్లా అంటావు? అనొద్దు, దట్స్ ఇట్. మూసుకో, నువ్వు గుద్ద మూసుకో. హిందువులందరికీ చెప్తున్నా, మీరందరూ దెంగేయండి, గుద్ద మూసుకోండి. మీ గుద్దల్దం లేదు, మీ కుల పిచ్చి ఎక్కువ, డబ్బు పిచ్చి ఎక్కువ, మందు పిచ్చి ఎక్కువ, మీరు ఆన్నే పడి సావండి. ముస్లింలు మందు తాగరు, వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళ ఇస్లాం పరంగా వాళ్ళు కట్టర్ ఉన్నారు. ఆ కట్టర్ ఉండే థింగ్ని నీలాగా సెక్యులర్ ఉండు అని వాళ్ళని నువ్వు తిట్టకు. సో ఈ వీడియో ఎండింగ్లో నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. నా పర్స్పెక్టివ్, నా ఆవేదన మీకు అర్థమయ్యి ఉంటే, నేను చెప్పింది నిజం అని మీకు అనిపించుంటే జస్ట్ మీరు ఒక్కటే థింక్ చేయండి. దీనిపైన ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో మళ్ళీ కొన్ని కథలు పడుతున్నారు, అదైతే చాలా బ్రూటల్గా చేస్తా, ఇలా సింపుల్గా చేయను. ఆ వీడియో నేను చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు దేశభక్తి ఉంటే, మీరు నిజమైన మనుషులైతే, హిందువులైతే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ కావాలా. ఈ వీడియోకి 2K లైక్స్ కంప్లీట్ కావాలా 2 రోజులలో. 50 to 100K వ్యూస్ పడాలా. అప్పుడే నేను మన దగ్గర యూనిటీ ఉంది అని ఒప్పుకుంటా, లేకపోతే నేను ఒప్పుకోను. నేను ఫెమినిస్ట్ రోస్ట్ కొట్టుకుంటా, తర్వాత చెయ్యాలనిపిస్తే చేస్తా, లేకపోతే చెయ్య ఇంకా వీడియో. సో దీనిపైన పార్ట్ 2, ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో అసలు మన దేశంలో ఉన్న ముస్లింలు ఏం చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు,
అనేది మీకు బ్రూటల్గా వాళ్ళు ఉగ్రవాదులను ప్రూవ్ చేస్తా మెజారిటీ. అది చెయ్యాలంటే చెప్పా నీకు, ఈ వీడియోని నువ్వు ఖచ్చితంగా షేర్ చేయాలా, ప్రతి ఒక్కడికి చూడమని లైక్ కొట్టిపియాలా, కమెంట్ పెట్టిపియాలా. చెయ్యి. రైట్, మళ్ళా బాయ్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.